ఇవాళ ఫేస్ సేవింగ్ కోసం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకును నామినేషన్ పద్ధతిలో సింగరేణికి అప్పచెప్పినామని హడావిడి చేస్తూ ఉన్నారు. ఒకవైపు కిషన్ రెడ్డి గారు మేమే తెచ్చినామని బట్టి గారు. నేను అడుగుతా ఉన్నా, ఇచ్చేటైన ఆయన తెచ్చేటైన మీరే అయితే JBROC 3, అదేవిధంగా శ్రావణపల్లి ఓసి, కోయగూడెం 3, KK6, మరి ఇవి 4 ఉన్నాయి కదా గతంలో యాక్షన్కి పెట్టినాయి. దాంట్లో 2 వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకుంటలే వెళ్ళిపోయారు ప్రైవేట్ వాళ్ళు. టైం కూడా పూర్తయింది. మరి వాటిని కూడా నామినేషన్ పద్ధతిలో కేటాయించవచ్చు కదా. నేను అడుగుతా ఉన్న మంత్రి కిషన్ రెడ్డి గారిని, అడుగుతా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి గారిని, మీరు తెచ్చేటోళ్ళే వాళ్ళు ఇచ్చేటోళ్ళే అయితే 3 ఏళ్ళు ఏం చేసిరు? గుడ్డిగురాల పళ్ళుదోమినరా? బీఆర్ఎస్ పార్టీ TBG కేసు ఇవాళ సింగరేణి ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే మెడికల్ బోర్డు ఏమైంది? ఈ స్కామ్ల సంగతి ఏంది? 40 లక్షల టన్నుల బొగ్గెట్ల మాయమైంది? సింగరేణిని అదానికో అంబానికో అప్పజెప్పేటట్టు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లా ముద్ర వేస్తారో ఇవాళ సింగరేణి సంస్థను ఆ రకంగా నష్టాలమయం చేసి ఇక ఇది మనతోని కాదని చెప్పి మెల్లగా ప్రైవేట్కి అప్పచెప్పే కుట్ర మీరు చేస్తున్నారని 2-3 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ TBG కేసు పోరాటం చేస్తే దానికి జడుచుకొని ఫేస్ సేవింగ్ కోసం ఒక తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకు నామినేషన్ పద్ధతులు ఇచ్చారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, సింగరేణిలో జరిగినటువంటి స్కాములన్నిటిపైన CBI విచారణ చేయించండి కిషన్ రెడ్డి గారు, లేదా విజిలెన్స్ సంస్థలతో విచారణ చేయించండి. మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంకితే దన్న నురుకొస్తుంది కానీ NDSCA. లక్షల కుటుంబాలు ఆధారపడ్డటువంటి సింగరేణి, తెలంగాణలో 9 జిల్లాల్లో విస్తరించున్నటువంటి సింగరేణి, 11-12 అసెంబ్లీ నియోజకవర్గాలు డైరెక్ట్గా, 13-14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇండైరెక్ట్గా, 46,000 కార్మిక కుటుంబాలు, 20-30 వేల కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలు, 40-50 వేల రిటైర్డ్ కార్మిక కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు డైరెక్ట్గా, ఇంకొక 5-6 లక్షల కుటుంబాలు ఇండైరెక్ట్గా, మొత్తం ఆ ప్రాంతంలో ఒక 15-20 లక్షల కుటుంబాలు సింగరేణి మనుగడ మీద ఆధారపడి జీవితాన్ని బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నుంచి మొదలుకుంటే సత్తుపల్లి, కొత్తగూడెం దాకా కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఆ సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపించే బాధ్యత కిషన్ రెడ్డి గారు మీ మీద లేదా? కేంద్ర ప్రభుత్వం మీద లేదా? నేను అడుగుతా ఉన్నా. మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగితే ఉరికొస్తుంది NDA ఒకటే రోజులో. సింగరేణిలో ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్రధారిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రధారిగా ఇవాళ స్కాములు జరుగుతూ ఉంటే, 15,000 కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉంటే, 9 బొగ్గు బ్లాక్ టెండర్ల వేలం రద్దయితే CBI ఎందుకు వేయరు విచారణ? కేంద్ర విజిలెన్స్ సంస్థలతో ఎందుకు విచారణ జరిపించరు? నేను అడుగుతా ఉన్నా. అమిత్ షా గారు వచ్చి తిడతారు ఇక్కడ RR ట్యాక్స్ అని, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి తిడతారు RR ట్యాక్స్ అని. ఇవాళ ఆధారాలతో సహా మా హరీషన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొన్న మా దగ్గర మందమరిలో కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో, గోదావరి కన్లో, భూపాలపల్లిలో, కొత్తగూడెంలో ఆధారాలతో సహా సింగరేణిలో ఎట్లా స్కాములు జరిగినాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వివరాలు తీసుకొని ప్రజెంట్ చేస్తే, బయట పెడితే ఎందుకు వీటి మీద మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు దృష్టి సారించరు? ఎందుకు విచారణ జరిపించారని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి లోపల సంబంధం ఏందని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మీకు ఈ అవినీతిలో వాటా లేకుంటే, భాగస్వామ్యం లేకుంటే CBI విచారణకు సింగరేణిలో ఎందుకు ఆదేశం ఇస్తలేరు? మీరు కేంద్ర విజిలెన్స్ సంస్థల విచారణకు ఎందుకు మీరు ముందుకు వస్తలేరో ఇవాళ నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సింగరేణి కార్మికులకు, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బాయి అలాయ్ బాలాయి తీసుకున్నారు. ఇద్దరు కలిసి సింగరేణిలో ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వాళ్ళు అర్థమైంది.